ఏడు చిన్నబాబు సింగపూర్ నుంచి వచ్చి రెస్ట్ తీసుకోకుండా మా జగలకి మీద పడ్డావు. నోరుంది కదా అని నోటికొచ్చినట్లు మీ తొగ్గులకు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఇక్కడ? అయినా మావాడేమన్నాడు? ప్రతిదానికి మీరు అడ్డుపడుతున్నారు, స్వేచ్ఛగా యాత్రలు చేసుకొనివ్వడం లేదు అన్నాడు, అంతే కదా? ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. మీకు సెక్యూరిటీ ఎక్కువ మందిని ఇస్తే అదిగో మమ్మల్ని స్వేచ్ఛగా తిరగనివ్వకుండా అడ్డుపడుతున్నారంటారు, ఇవ్వకపోతే మాకు సెక్యూరిటీ ఎగ్గొట్టారంటారు. ఒకటే చెప్తున్నా, మీరు అన్నట్టుగానే సెక్యూరిటీ ఇవ్వకుండా స్వేచ్ఛగా వదిలేస్తాం. తర్వాత మీ జగ్లక్రేటికి ఏదైనా అయితే మమ్మల్ని అనకూడదు. అలా ఎలా కుదురుతుంది? మేము ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డం అనే రకం. అది సరే కానీ సింగపూర్లో డీల్ చేసి కంపెనీలు పట్టుకొస్తున్నారట. మీరు 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాకపోగా అమర్ రాజా లాంటి కంపెనీలను కూడా పక్క రాష్ట్రాలు తరిమేశారు. మాకు సింగపూర్ వెళ్ళేంత టైం లేదు. మేము ఇక్కడ జనాలకి సంక్షేమ పథకాలు ఇవ్వడంతోనే బటన్ నొక్కడంతోనే మా టైం సరిపోయింది. అవినీతి చేయడంలో, అక్రమాలు చేయడంలో, స్కాములు చేయడంలో పేకల్లోతు మునిగిపోయి ఎవడికి వాడు 1000 కోట్లు దోచేసుకున్నారు. మీకు అభివృద్ధి మీద అసలు దృష్టి ఉందా? అసలు ఆలోచనే లేదు మీకు. అయితే మేము కంపెనీలు తీసుకురాలేదని చెప్పి మీరు విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? మీరెందుకు ఊరుకుంటారు? మీ కుళ్ళు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, ఆఖరికి సింగపూర్లో పెద్ద పెద్ద నాయకులకి, బిజినెస్ మ్యాన్లకు కూడా మీరు తప్పుడు మెయిల్స్ పంపించారు. ఇక్కడ ఏపీలో ఒక్క పార్టీ అధికారంలో కంటిన్యూగా ఉండదు. ఏ బాబు అధికారంలో ఎన్నాళ్ళలో ఉంటాడో తెలీదు. ఆ తర్వాత మా జలగన్న వస్తే మీ కంపెనీ అడ్రస్ ఉండదని తప్పుడు మెయిల్స్ పెడతారా? అవును, మీరు కంపెనీని తీసుకొచ్చి మీకు పేరు వస్తే మేము చేతకాని వాళ్ళం అవుతాం కదా. అలా మా జగ్లకు ఎందుకు ఒప్పుకుంటాడు? మీరు చేసే ప్రతి పనిలో మేము ఏలు పెడతాం. మీకు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం చేత కాదు. మేము కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాష్ట్రాన్ని బాగు చేయాలని చూస్తుంటే చెడదొబ్బుతారు. మీ ఆటలిక సాగవు. ఇక్కడ ఉంది బాబు గారు, 95 నుండి దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులున్న మనిషి. ఆయన మొహం చూసి మన రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నా? ఈ రాష్ట్రం అభివృద్ధి అయితే ఇక్కడున్న నిరుద్యోగులందరూ ఉద్యోగాలు చేసుకుంటే, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఉద్యోగాలు చేసుకుంటే మా జలగన్న వెనక తిరగడానికి జనాలు ఎవరు వస్తారు? మేము ఒప్పుకోము, ఊరుకోము. కాలం మారింది, మనుషులు మారారు. ఇంకా మీరు మాత్రం ఆ పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ గొర్రెల్లా బ్రతుకుతున్నా. సిగ్గులేదా? బుద్ధి రాదా అని అడుగుతున్నా. ఇక్కడ జనాలు జాబుల గురించి మాకు అనవసరం. మా నాయకులకు కావలసినంత డబ్బు మేము ఎప్పుడో పీకేసుకున్నాం. ఎర్రి జనం మా వెంట పడుతూనే ఉండాలి. గంజాయి బ్యాచి 10 కాలాలు కలకల్లాడుతూ ఉండాలి. మా రౌడీలు రాజ్యమేలాలి. ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక మంచి మర్యాద తెలియకుండా, ఒక ప్రగతి అభివృద్ధి అనే ఊసేలేని మీ భూత నాయకులను ప్రజలు మొన్నే విసిరికొట్టారు. మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఈ జన్మలో మీ పార్టీ అధికారంలోకి రాదు. రాసి పెట్టుకో సత్యబాబు. చూస్తాం, ఎందుకు రాదు? మేము చూస్తాం. ఈ పిచ్చి జనాల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు కన్నా మందు బిర్యానీ కోసం ఎగబడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళతో ఎలా ఓట్లు వేయించుకోవాలో, ఈసారి మేము ఎలా గెలవాలో మా జలగన్నకి బాగా తెలుసు. మీరు జనాల్ని మభ్యపెట్టొచ్చు, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతో మంది అమాయకుల్ని బలి చేయొచ్చు, కానీ నీతి, నిజాయితీ, ధర్మం అనేవి ఉంటాయి. వీటన్నిటిని చూసే పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. అల్టిమేట్ గా ఎప్పటికైనా మంచి గెలుస్తుంది, మంచి నిలబడుతుంది. 5 ఏళ్ళు వైజాగ్లో ఒక్క మంచి పని చేయలేకపోయావు. తా అంటే తూ రాదు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మీ సైకో రెడ్డికి భజన చేసుకో. ఇక్కడ నుండి పోవయా, పో జరగలే.